అందరికీ మీలో కాకరకాయ కారం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నేను కాదండోయ్ ప్రిపేర్ చేసేది మా బావ. దానికోసం ముందుగా కాకరకాయలు తీసుకొని దానిపైన ఉన్న బుడిపలంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ అయ్యేసరికి ఇంకా సన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం లావుగానే కట్ చేసుకుంటే బెటర్. తర్వాత ఇందులోనికి కొంచెం ఉప్పు, పసుపు, వాటర్ యాడ్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇట్లా వాష్ చేసుకోవడం వల్ల చేదు అనేది పోతుంది. మా బావ కొంచెం చేదున్నా కూడా అస్సలు తినడండి. నేనైతే తినేస్తాను. కాకరకాయ టమాటా కానీ, కాకరకాయ కారం కానీ కొంచెం చేదున్నా తినేస్తానండి. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, పసుపు, ఎల్లిపాయలు మస్ట్ అండ్ షుడ్ అండి. ఎల్లిపాయలు అయితే వేయాలి ఖచ్చితంగా, బాగుంటుందన్నమాట. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి. ఇట్లా మగ్గిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. జీలకర్ర పొడి చాలా మంచిదండి. ప్రతి ఒక్క కర్రీలోకి జీలకర్ర